కంపెనీ నుంచి అమెరికాకి వెళ్ళాలి అని వచ్చిందో 2005లో ఫ్యామిలీతో కలిసి అందరం డిట్రాయిట్ మిచిగన్కి వెళ్ళామండి. ఏ కంపెనీ? ఇన్ఫోటెక్. ఇన్ఫోటెక్ ఆయన వచ్చేసి మెకానికల్ ఇంజనీర్. ఆ ప్లేస్ వచ్చేసి మెయిన్గా మెకానికల్ ఇండస్ట్రీ చాలా బాగుంటుంది. అప్పుడు పిల్లలు చాలా చిన్న వాళ్ళు అనమాట. 3 years 4 years ఇద్దరు. అసలు ఆ స్కూల్కి వెళ్ళే ఏజ్ కూడా లేదు వాళ్ళకి. అప్పుడు మేము లైబ్రరీస్లో వెళ్ళేవాళ్ళం అనమాట. అంటే స్కూల్కి వెళ్ళే ఏజ్ లేదు కాబట్టి లైబ్రరీస్లో మంచి మంచి బుక్స్ తీసుకొచ్చుకొని వీడియోస్ తీసుకొచ్చుకొని ఆ 1 year కూడా టైం పాస్ చేయాల్సి వచ్చింది. అలా చేస్తున్నప్పుడు అందులో ఎన్నో సైంటిస్ట్ల వీడియోస్ అన్నీ రోజు పెట్టుకొని, టీవీ కూడా ఉండదు కదా ఇంకా అక్కడ. సో కంప్లీట్గా డిఫరెంట్ ఎన్విరాన్మెంట్లోకి వెళ్ళాల్సి వచ్చింది. రోజు ఆ సైంటిస్ట్ల గురించి మనం చూస్తున్నప్పుడు మనం కూడా ఏదైనా సాధించాలి, ఏదైనా చెయ్యాలి, చెయ్యగల ఆ ఒక సీడింగ్ అనేది అక్కడ మనకు జరిగిందని అనుకోవచ్చు. సో మెల్లిగా స్కూల్స్కి వెళ్తున్నారు పిల్లలు. కానీ అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా బాగా అనిపించింది. నాకు కూడా నేర్చుకోవాలనిపించింది పిల్లలతో పాటుగా. కాబట్టి నేను కూడా జాయిన్ అయిపోయాను. పిల్లలతో జాయిన్ అయిపోయి వాలంటీర్గా స్కూల్స్లో పిల్లలతో పాటు స్కూల్లో వాలంటీర్గా జాయిన్ అయిపోయి కంటిన్యూ చేసుకుంటూ వచ్చాను. నాకు అక్కడ సిస్టమ్ అంతా అర్థమవుతూ ఉంది. అంటే ఎడ్యుకేషన్ ఎంత బాగుంది, దీన్ని మనం అసలు నేను ఎక్సైట్ అవ్వడం మొదలు పెట్టాను ఫస్ట్ వాళ్ళతో పాటుగా. అంటే చిన్న పిల్లల దశ నుంచే కంప్యూటర్ల వాడకం ఇత్యాది అన్నీ ఉంటాయి. చాలా టెక్నాలజీ రిలేటెడ్గా ఎడ్యుకేషన్ అంత చిన్న పిల్లలకి వెళ్తున్నప్పుడు మనం మన మన టైంలో మనం 5 years 6 years ఉన్నప్పుడు ఎలా ఉండేది, ఆ కంపారిజన్ వస్తుంది కదా. అంటే వీ డిడ్ంట్ లెర్న్ ఎనీథింగ్ కదా. కాబట్టి నేను ఇప్పుడు పిల్లలతో పాటు నేర్చుకున్నాను అనుకోండి, నాకు కుతూహలంగా అనిపించింది. సో ఆ క్యూరియాసిటీతో స్టార్ట్ చేశాను అక్కడ.